హాయ్ అండి. అందరికీ శుభోదయము. కార్తీక మాసము 23వ రోజు. ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉసిరి, అదే విధముగా తులసి. ఈరోజు దానము చేయవలసినవి మంగళ ద్రవ్యాలు. అదే విధముగా ఈరోజు పూజించవలసిన దైవము అష్టమాతృకలు. ఈరోజు జపించవలసిన మంత్రము ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అష్టవసువులను పూజించటం కారణంగా మాతృరక్షణ కలుగుతుందట. ఇక కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయ మందిరమున పురంజయుడు ఏమి చేసెనో వివరింపమని అడగగా అత్రి మహాముని ఈ విధంగా చెప్పినారు. ఓ కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార తత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను అతనికి తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున, ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా అని విచారించుచూ ఉండగా ఒకానొకనాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకెగి శ్రీరంగస్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుదువు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుకొనుచు ఆయా దేవతలను సేవించుకొనుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి గాంచి పరవశమొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్త పోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం దాసోహం పరమాత్మ, దాసోహమని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచూ ఉండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామనులు హంసగజాగామినులు, పద్మపత్రాయత లోచనులు అయి విపుల సోనిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీతా సంగీతాది కళా విశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై,
సదా మోహన హంసాలకృతముఖ శోభితలై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషాపరాయణలై సద్గుణాలంకార భూషితులై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళ వాయిద్యాలతో ఎదురెళ్ళి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనరించుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పచెప్పి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమునకు వెళ్ళెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మాహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విన్న వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. త్రయోవింశాధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదములు. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.